మృదువుగా కావాలా? 1 కిలో గోధుమ పిండిలో 1 అరటిపండు, గరిటెడు పెరుగు వేసి మరుగుతున్న నీళ్లు పోసి పిండి పిసికితే చపాతీలు చాలా మృదువుగా వస్తాయి. చపాతీలు గట్టిపడిపోయి తినడానికి ఇబ్బంది పెడితే వాటిని పాత్రలో ఉంచి కుక్కర్లో 2 నిమిషాలు ఉంచితే చక్కగా మెత్తబడి మృదువుగా అప్పుడే చేసినట్లుగా తయారవుతాయి. ఆకుకూరలు, పచ్చి బఠానీలను నిల్వ చేయాలంటే తడి లేకుండా ఉండాలి. లేకపోతే కడిగి నిల్వ చేస్తే త్వరగా పాడవుతాయి. వంటకంలో కారం ఎక్కువైందనుకోండి, కొద్దిగా టమాటో రసం కలపండి. ఎక్కువైన కారం తగ్గిపోతుంది. పెనానికి దోసలు అంటుకుపోతే పెనం మీద కొద్దిగా ఉప్పు వేడి చేసి దానితో తుడిచి తరువాత నూనె రాసి దోసలు వేస్తే అంటుకోకుండా వచ్చేస్తాయి. మిక్సీలో మినప్పిండి రుబ్బేటప్పుడు మిక్సీ వేడెక్కి పిండి సరిగ్గా నలగకపోతే కొంచెం ఐస్ వాటర్ వేస్తే పిండి బాగా నలిగి మృదువుగా వస్తుంది.